రీసెంట్ గా నేను మొన్న మా ఇంట్లో మా ఊర్లో ఎలక్షన్స్ ముందు ఒక తాతని అడిగిన, తాత నీ ఓటు ఎవరికి వేసినాయనంటే ఆ తాత అడిగా ఇంకెవరికి వేస్తా ఆయనకి వేస్తా అని పలానా వ్యక్తి పేరు చెప్పిండు. అవునా తాత ఎందుకు ఆయనకి ఎందుకు వేసిన నీ ఓటు అంటే, ఎందుకేను ఆయన మా కులం కూడా ఆయన కాకపోతే ఇంకెవరికి వేస్తా అని చెప్పి, ఓ కులం చూసి కూడా ఓటేస్తారా అని చెప్పి నేను పక్కనే ఉన్న అమ్మమ్మని అడిగిన, అమ్మమ్మ నీ ఓటు ఎవరికి వేసినావు అని చెప్పి. అయితే అమ్మమ్మ అంటే నేను ఆయనలాగా కులం చూసి ఎందుకు ఓటేస్తా, ఆయనకి ఏలే ఓటు అంది, మరి నువ్వెవరికి వేసినావు ఎందుకు వేసినావు అని అంటే వాళ్ళు ఒక్క 500 ఇచ్చిరు కొడుక, వీళ్ళైతే 2000 ఇచ్చిరు, అందుకే వీళ్ళకే గుద్దిన నా ఓటు అని చెప్పి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మతగజ్జి రాజకీయాలు, మాకుల పోడని ఓటేయాలు, డబ్బులిచ్చి ఓట్లు కొనకడాలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. దీనిక స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేసింది. ఇదా ప్రజాస్వామ్యం అంటే, ఇదా నీతిగా నిజాయితీగా? ఒక్కటి చెప్పండి, మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నిజాయితీ నీతిమంతమైన నాయకుడైతే కుల మత వర్గ వర్ణ రంగు లింగ విభేదాలేవి లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిరంకుశ రహితంగా పరిపాలన జరిగేవాడే ఉన్నతమైన ఉత్తమమైన నాయకుడు.